వెంకటేష్ గారికి అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు ప్రతి పార్టీ కూడా టీడీపీ కానీ బీజేపీ కానీ ఒకటేమో మతాలతో పార్టీ ఒకటేమో కుల పార్టీ. ఈరోజు కాంగ్రెస్ అంటే కులమతాలకి అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా ఆదరిస్తూ ఇచ్చేస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం మనకి మెజారిటీ ఆఫ్ ది ఓట్ బ్యాంక్ కాపు ఓట్ బ్యాంక్ అని చెప్పేసి కాపులను బీసీలో చేర్చడం వల్ల మళ్ళీ ఎవరైతే టీడీపీ బీజేపీ అని చెప్పేసి తిరుగుతూ ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ వెన్నుదండ్రులు నడిచినట్టుగా ఒక వినూత్నమైన నిర్ణయం తీసుకుని ఈరోజు ముద్రగడ్డ గారు 31వ తారీఖున చేసే ఉద్యమానికి మనందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి లాస్ట్ వీక్ మన రాజమండ్రిలో జరిగిన సభ చాలా మంచి గ్రాండ్గా ఆర్గనైజ్ చేశారు. అలాంటి సభే మన వెస్ట్ గోదావరిలో కూడా ఒక ఆర్గనైజ్ చేయాలని చెప్పేసి మన మురళీ గారితో ఈరోజు రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో కూడా ఒక కమిటీనంటూ వేసి 13 జిల్లాల్లో కూడా కాపులందరినీ కూడా పటిష్టత చేసి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ దాటిలో నడిచేటట్టు మన బీసీ రిజర్వేషన్ వచ్చే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు దానికి వెన్నుదన్నుగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు మొత్తం అందరం కూడా ఆయన మురళీ గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చి ఆయన కమిటీ వేస్తానని అంటున్నారు ఆ కమిటీ కంప్లీట్ అయ్యే వరకు కూడా మేము అందరం కూడా ఆయన చెప్పేసి తెలియజేస్తాం.